ఫ్రెండ్స్, రైలుపై రాళ్లు విసరడం కొంతమందికి సరదాగా అనిపించవచ్చు, కానీ అదే పని వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని సింగరాయకొండ దగ్గర జరిగిన ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ ఎప్పట్లాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంతా సవ్యంగా కొనసాగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా రైలుపై రాళ్లు దాడి జరిగింది. ఆ రాళ్లు నేరుగా ఇంజన్ క్యాబిన్ అద్దాన్ని బలంగా ఢీకొట్టాయి. దీంతో అద్దం ముక్కలు చెల్లా చెదురై సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అయిన జయరాం గారికి తగిలాయి. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వందల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యత ఆ లోకో పైలట్ల భుజాలపై ఉంటుంది. అలాంటి సమయంలో ఇలా రాళ్లు విసరడం వల్ల వారికే కాదు, రైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాదం ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో పెద్ద ప్రమాదం జరగలేదు, కానీ ఆ సమయంలో రైలు అధిక వేగంతో వెళ్తుంది. ఒక్క క్షణం లోకో పైలట్ నియంత్రణ కోల్పోయి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు ఇలా చేశారనే కోణంలో విచారణ కొనసాగుతుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, సరదా కోసం చేసిన ఒక పని ఒక మనిషిని ఆసుపత్రి పాలయ్యేలా చేస్తే దాన్ని సరదా అంటామా? రైలుపై రాళ్లు విసరడం కేవలం చట్ట విరుద్ధమే కాదు, అది వందల మంది ప్రాణాలతో ఆడుకోవడమే. ఈసారి జయరాం గారు గాయపడ్డారు, కానీ ఇటువంటి ఘటనలు ఇలాగే కొనసాగితే మరోసారి అంతటితో ఆగుతాయనే గ్యారంటీ మాత్రం లేదు. ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ చేసి చెప్పండి.